హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవ్య ఫ్రమ్ నవ్య స్కిన్ కేర్. ఈరోజు నేను పుదీనా ఐస్ క్యూబ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మింట్ ఐస్ క్యూబ్స్. ఈ ఐస్ క్యూబ్స్ బేసిక్గా మనం ట్యాన్ ఫీల్ అయినప్పుడు, నెక్స్ట్ ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చి చాలా టయర్డ్గా ఉన్నప్పుడు, మన స్కిన్ టైర్డ్ అయినప్పుడు ఇది వెంటనే రిఫ్రెష్మెంట్ ఇస్తుంది అండ్ మన స్కిన్ కూడా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఫ్రెష్గా పుదీనా లీవ్స్ తీసుకోండి. ఆల్రెడీ మా దగ్గర పుదీనా ప్లాంట్ ఉంది. ఇది నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ప్లాంట్ వేసుకున్నాను. ఈ ప్లాంట్లోని ఐస్ క్యూబ్స్ చేసుకుంటాను. ఫస్ట్ లీవ్స్ కట్ చేసుకోండి, నీట్గా కట్ చేసుకోండి. దీంట్లో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, అవన్నీ లేకుండా కూడా చూసుకోవాలి. లేకుండానే కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత లీవ్స్ అన్నవి సెపరేట్ చేసేయండి. దీని యొక్క స్టెమ్స్ ఉండకూడదు, ఖాళీ లీవ్సే మనకి యూజ్ అవుతాయి కాబట్టి లీవ్స్ తీసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్, ఎక్కువగా వాటర్ తీసుకోకండి, దాంట్లో ఉన్న ఫ్రెష్నెస్ పోతుంది మనం వాటర్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల. సో ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఈ లీవ్స్కి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. తీసుకొని మిక్సీ చేసుకోండి. ఏమీ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ జ్యూస్ని తీసుకొని మన ఐస్ ట్రేస్ ఉంటాయి కదా, అందులో వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకునే తర్వాత ఐస్ క్యూబ్స్ వస్తాయి. ఈ ఐస్ క్యూబ్స్ని ఎప్పుడైనా మనం రీఫ్రెష్ అవ్వాలి అనుకుంటే ఇమీడియట్గా ఇది యూస్ చేయొచ్చు. ఫేస్ వాష్ చేసుకొని ఇమీడియట్గా ఇది రబ్ చేసుకున్నట్టయితే మన పోర్స్ క్లోజ్ అవుతాయి అండ్ మన ఫేస్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. షీట్ మాస్క్ వేసుకున్నప్పుడు ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో ఈ ఐస్ క్యూబ్స్ యూస్ చేసినప్పుడు కూడా అంతే రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎవరికైనా మింట్ యొక్క ఎలర్జీ ఉంటే వాళ్ళు యూస్ చేయొద్దు. ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, ఆ తర్వాతే యూస్ చేయండి.